సో ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కాఫీ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత మొత్తంలో తీసుకోవాలి? దానివల్ల బేబీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయా? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ కెరీర్ అండ్ లైఫ్. సో బేసికల్గా కెఫీన్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, నిద్ర రానియకుండా చేస్తుంది, అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ కూడా కొంచెం పెరుగుతుంది. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే కాఫీ తన ప్లెసెంటా ద్వారా బేబీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక 200 మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ తీసుకున్నట్టయితే అది బేబీ నిద్రను కూడా అఫెక్ట్ చేస్తుంది, కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా అఫెక్ట్ అవుతుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వాళ్ళు కూడా 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకున్నట్టయితే గంట తర్వాత నుంచి మనం వాళ్ళ బ్రెస్ట్ మిల్క్లో కాఫీ అనేది చూడగలుగుతాం. ఇది బేబీకి వెళ్ళింది అంటే ఆబ్వియస్గా వాళ్ళకు కూడా నిద్ర పట్టదు, ఫస్సీగా ఉంటారు, అండ్ ఇట్ అఫెక్ట్స్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో బాటమ్ లైన్ ఏంటి అంటే కాఫీ తాగొచ్చా అంటే ఎస్ తాగొచ్చు, లెస్ దాన్ 200 మిల్లీగ్రామ్ కంటే తక్కువ తీసుకోవాలి. సో నార్మల్గా ఫిల్టర్ కాఫీలో ఎంత ఉంటుందంటే 120 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు, ఒక్కొక్క టేస్ట్ని బట్టి ఒక కాఫీ మొత్తం అనేది ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా రోజుకి 1 సార్లు, చిన్న కప్పులు అయితే 2 సార్లు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అయితే ప్రీటర్మ్ బేబీస్లో మేము యాప్నియా అనే కండిషన్ చూస్తాం, అంటే శ్వాస ఉన్నట్టుండి ఆపేస్తారు. ఇలాంటి బేబీస్కి ఎప్పుడు మెలకువలో ఉండి శ్వాస తీసుకోవాలనే ఉద్దేశంతో మేము చిన్న మొత్తంలో కెఫీన్ అనేది ఇస్తాం. సో 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ అయితే ఆబ్వియస్గా గ్రోత్ డిఫెక్ట్ అవుతుంది, కానీ కొన్ని ప్రీటర్మ్ కండిషన్స్లో మేము కాఫీ కూడా వాడుతూ ఉంటాం. సో టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Follow my channel.